మనము మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ గారితో ఉన్నాము. ఈరోజు ఉనికా అనే పుస్తకాన్ని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల వేదిక మీదుగా, పలు రాష్ట్రాల గవర్నర్ల చేతుల మీదుగా కూడా ఆ బుక్ని లాంచ్ చేశారు. ఆ బుక్ గురించి మరిన్ని వివరాలు విద్యాసాగర్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు ఈ యునికా అనే బుక్ గురించి, లాంచ్ గురించి, దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? గతంలో ఉనికి అనే పుస్తకాన్ని ప్రణబ్ ముఖర్జీ గారి చేత, మాజీ రాష్ట్రపతి గారి చేత ఆవిష్కరింపజేశాం. ఉనికి అనేది అందులో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మిగతావన్నీ కూడా ఉండింది. తర్వాత తెలంగాణ వచ్చింది కాబట్టి చాలామంది ఆ పుస్తకాన్ని మళ్ళీ ప్రింట్ చేయాలంటే అందులోనే ఒక 2-3 తీసుకొని మిగతా సాంస్కృతికవాదానికి సంబంధించినటువంటి అంశాలు, వాజ్పేయి గారు, అద్వానీ గారు చెప్పినటువంటి విషయాలు, దాంతోపాటు నేను గవర్నర్గా చేసినటువంటి అభివృద్ధి, వీటికి సంబంధించిన విషయాలు ఇందులో రాసి దీని పేరు ఉనికాన్ పెట్టాము. ఉనికాన్ అనేది దానికి అర్థం ఉంది. ఇతర ఫారిన్ కంట్రీస్లో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, హిందూ సాంప్రదాయంలో కానివ్వండి, దానికి ఒక చరిత్ర ఉంటుంది. యతిప్రాస గరుడానికి గతంలో ఉనికి, కాబట్టి ఇప్పుడు ఉనికా అని పెట్టడం జరిగింది. వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమం గురించి, అలాగే తను గవర్నర్గా పనిచేసిన అనుభవాన్ని, అలాగే వాజ్పేయి వారితో మాట్లాడిన మాటలో ఆ అనుభవాలన్నీ కలిపిందే ఈ ఉనికా పుస్తకం అని కూడా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రీచరణ్, తాజ్ కృష్ణ.